హరిభక్తులు హరభక్తులు ఒకటిగా ఐక్యమై ఉండాలని, హరిహరుడు ఒకటేనని తెలుసుకోవాలని భూమిని వెలిసిన ధర్మశాస్త్ర మణికంఠ అయ్యప్ప స్వామి అదిగో అతడే. ధర్మశాస్త్ర మణికంఠుడు అయ్యప్ప స్వామి ఒకరేనే కాదా? వీటికి సమాధానం ఇప్పుడు మీరు చూడబోయే శ్రీ స్వామి అయ్యప్ప.
రాజ్యములు పరిపాలించుండెను. అప్రమత్తున నిన్న మదీయ పతిదేవుడు నీ భక్తుడు, నీ పాదసేవా భాగ్యం తప్ప అన్య వెలుగని దానుడు నేను. ఇన్ని వైభవములిచ్చి ఇంత ఉదాత్త చెట్టును అనుగ్రహించిన ఈ రాజదంపతులు సంతాన హీనులు చేయడం భాగ్యములు గొంతెత్తి చాటుచున్నది. కులము ధరించు కుమారుడు లేక ప్రయోజనం ఉన్నదా బ్రహ్మదాజిప? తిరులను సంగినాము గుణశ్రేష్ఠుని హత్తగా శ్రీకరమగుణ వ్యజీవన వికాస పయోధిని తేజినా చంద్రశేఖరా చంద్రశేఖరా ఓం నమః శివాయ. హర హర మహదేవ శంభో శంకర. శివకృప అంత సత్యముగానే ముగిసిన దేవి, ఎందుకు విచారముగా ఉన్నదానము? విశ్వనాథుని కృప ఎందు విశేషమైనది. విచారముగా మరేమి స్వామి? ప్రతి పూజా సమయము పరిపూర్ణంగా సంతానము కోరటకే సరిపోతుంది. స్త్రీల మాతృత్వము స్వార్థపూరితం సుమా. కన్య సగము వాసి గమనించి కాంతుని వలయునప్పుడు పూర్ణ సంతాన ప్రాప్తిని పొందునప్పుడు స్వార్థపూరితమౌను స్త్రీ స్వార్థమను. శతకోటి ఆనందములు చెంత నిలిచిండను. చిత్తగా మరేమో స్వామి దేవి, దివారాత్మములు స్తుతించి జపసప్తములు నైవేద్యముగా అవసంగిరుడు. దేవి, మన జాతకములు సంతానహీనములైనప్పుడు ఆ మహాదేవుడు మాత్రం ఏమి చేయగలడు? ఆయనకు సాధ్యము కానిది ఏముంటది ప్రభు? మాతక 10 నెలలు శిశువుని మోయు వ్రాత నిమ్మకపోయినను పోరు. దక్షుడైన వారిని ఎవ్వరు లేదు. దత్తపుత్రుడిగా నేను ప్రసాదించకూడదా? దేవి, నీ వాక్కు అమృత తుల్యం. విచారించు. పరమశివుడు కరుణా స్వభావం. మన గొప్ప వరభావుని కుమారుడిగా రసంగిన. అవును దేవి, బాలుడు బయటనున్నవాడు. నిన్ను ఆరాట పెట్టుడికే ఆలస్యం చేశాను. మంత్రివర్య, మంత్రివర్య, ఎవరెక్కడ? ఎవరెక్కడ? మంత్రివర్య, మంత్రివర్య, ఏమిటి ఆలస్యము?
ఏమిటి ఆలస్యం? ఏమి ఈ దివ్యమోహన రూపం? ఎంత దిగ్భ్రాంతం కలుగుతున్నది చిన్నారి వారిని చిట్టి రాసం. ఏ అమ్మ కన్న బిడ్డయో, ఏ చక్రవర్తి తల్లిడో. దేవి, ఈతడు దైవదత్తుడు. శబరిగిరిన పుణ్య పంపా తీరమున సహజ పరిభూషణ శోభితుండై చిగురాకు పొత్తిలలో పగలించి ఉన్నవాడు. హరికి ప్రియుడని తెలుపుటకు తిరునామము దిద్దబడి ఉన్నది. అంతేకాదు హర కృష్ణుడని తెలుపుటకు ఈశ్వర పుండ్రములు కలిగి ఉన్నవాడు. హరిహర వరకుమారుడే. ఇంతకన్నా భాగ్యం అమ్మ పార్వతి కానాడు అమరి మెట్టి దత్తవర సుత భాగ్యము దత్తెనాడు సర్వ విఘ్నేశుడైన సాంబసుతుడే అవతరించెను నేడు నన్ను అంబసేయ. అవధి దాడి ప్రవహిస్తున్న మీ ఆనందమును వర్ణింప ప్రబంధములు మాతృత్వము ఎంత మహోన్నతమైనదో నాకు ఇప్పుడే అర్థమైంది. మంచి శేఖరం, కడుపు పంట కాకపోయిన కన్నుల పంట మా గడపన కాలు పోకినారు. వచ్చినవాడు దైవ తేజస్సు శోభిల్లుతున్న దివ్యదత్తుడని తెలిసిపోవచ్చున్నది. ఎంత సంతసమైనను సంతతికి సరిరారు కదా. దేవి, అనపత్యమును అనుభవింపలేక అనుక్షణము కుమిలిపోతున్న నీ హృదయం ఈ బాలుని వలన ఆనందమి లేదు. నా కంటియే చాలు. మంత్రివర్య, ప్రభు, కైలాసము వైకుంఠము కలిసి మా ఇంట కాలు మోపిన కమనీయ తరుణమే. వందల సామ్రాజ్యమంతయు సింగారింపజేయండి. వీధి వీధిన వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయించి రాజశేఖర పాండ్యుల వారు రాజ్యాధిక్తులైనప్పటికంటే తండ్రి అయినప్పుడే ఎక్కువ ఆనందమున తులతూగబడతారు. మీ అభీష్టము మహారాజు. మహారాజు, మీ ఆజ్ఞ ప్రకారము పాండ్య సాంప్రదాయం గల్లా ప్రకాశింప చేయించదా. స్వామి విశ్వనాథ, శుద్ధ ఏకాదశి నాడు దొరికిన ఈ ముద్దుల వరాల కాడు నీ ప్రసాదమే స్వామి. ఈతనికి మణికంఠుడు అని నామకరణం చేయాలి. కాదు, హరిహర స్వరూపుడని కనపడుతుంది. ఈతని అయ్యప్ప అని కూడా అయ్యప్ప అయ్యప్ప. నాకు అత్యవసర కార్యక్రమం ఉన్నది. ఇక నేను పోయి వచ్చాను.